ఈ మధ్య ప్రభుత్వాలకు భూముల మీద ఆశ బాగా పెరుగుతున్నది. ఈ మధ్య కాదు, చాలా కాలంగా ఇది నడుస్తున్నది. భారతదేశం మొత్తంగా కూడా భూముల మీద, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం మీద, కార్పొరేట్లకు అప్పచెప్పడం మీద ప్రభుత్వాలు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పని చంద్రబాబు హయాం నుంచే మొదలైంది. అది పీక్ లెవెల్కు చేరింది. వాళ్ళ ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిజాం పరిపాలన వల్ల నిజాం హ్యాండ్ ఓవర్లో ఉన్న వేలాది ఎకరాల భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఉన్నాయి. ఇట్లా రకరకాల భూములు ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి. అవి కనీస ఇల్లు లేని పేదవాళ్ళకి ఇచ్చే బదులు ప్రైవేట్ కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి, అతి తక్కువ ధరకు కట్టబెట్టి, లేకపోతే ఫ్రీగా కట్టబెట్టి, లేదా లీజు పేరుతో కట్టబెట్టి, సంవత్సరానికి రూపాయో ₹2 పేరుతో కట్టబెట్టి దాంట్లోంచి కమిషన్లు తీసుకునే పద్ధతి బాగా పెరిగిపోయింది. అంతకుముందు చంద్రబాబు అలాగే భూములు కట్టబెట్టాడు. ఇప్పుడు ఏపీలో కూడా అదే పని చేస్తున్నాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి అదే పని చేశాడు, కేసీఆర్ అదే పని చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. పేదల ఇల్లు కట్టుకున్న చోట వాళ్ళను కూల్చేసి మరి కార్పొరేట్లకు భూములు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖమ్మం వెలుగుమట్ల అనే దగ్గర చూసాము. ఎంత దారుణమైన పరిస్థితి, ఎన్ని వందల ఇళ్లను కూలగొట్టింది రాష్ట్ర ప్రభుత్వం చూసాం. అది భూదాన్ భూములు. అనేక ఏళ్లుగా అక్కడ పేదలు ఇల్లు కట్టుకొని ఉన్నారు. కొంతమంది గుడిచెలు వేసుకున్నారు, కొంతమంది వాళ్ళ స్తోమతను బట్టి చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఎవరు బిల్డింగులు, పెద్ద 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కట్టుకోలే. భూదాన్ భూములు అంటే వినోబా భావే దేశంలో భూమి కోసం సాయుధ పోరాటాలు పెరిగిపోతున్న తరుణంలో కొన్ని వేల ఎకరాలు భూస్వాముల చేతుల్లో భూములు ఉన్నప్పుడు పేదలు మరింత పేదలుగా మారిపోయి తిరగబడే పరిస్థితి వచ్చి సాయుధ పోరాటాలు జరుగుతున్న తరుణంలో ఆ సాయుధ పోరాటాలు జరగకుండా ఉండడం కోసం సరే కొంత సంస్కరణ అనుకోవచ్చు. దాన్ని పూర్తి మార్పు కాదు, కానీ కొంత సంస్కరణగా వినోబా భావే ఈ భూస్వాములందరికీ పిలుపునిచ్చాడు. భూములు మీ అంతలో మీరు భూములు ఇవ్వండి, పేదవాళ్లకు పంచుదాం అనే దాంతో కొన్ని వేల ఎకరాలు భూములు తెలంగాణలో ఆయన వినోబా భావే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలామంది భూస్వాములు భూములు ఇచ్చారు. ఆ భూములని పేదవాళ్ల కోసం మాత్రమే, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకో అవసరం కోసమే ఇవ్వాలనేది ఆ రోజు వినోబా భావే ట్రస్ట్ చెప్పింది. ఇప్పుడు ఆ భూదాన్ ట్రస్ట్ ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలో నడుస్తుంది. గతంలో భూదాన్ భూములు చాలామంది పేదవాళ్లకు 100, 120 గజాలు, 60 గజాలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. అట్లనే ఖమ్మం జిల్లా వెలుగుమట్లో భూమి కూడా భూదాన్ భూమి, అది కూడా పేదలకు పట్టాలు ఇచ్చారు.